హలో గాయ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను దురేందర్ 2 టాక్సిక్ ఆ యొక్క క్లాషెస్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇక మీకు తెలిసిందే దురేందర్ 2 టాక్సిక్ 2 మార్చ్ 19, 2026 థియేటర్లో రిలీజ్ అవబోతుంది. ఒకటి వచ్చేసి కర్ణాటక మూవీ, ఇంకొకటి వచ్చేసి బాలీవుడ్ హిందీ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న మూవీ. మీకు తెలిసిందే దురేందర్ 1 లాస్ట్ ఇయర్ ఎండింగ్లో వచ్చిన వేరే లెవెల్ ఊచకోత చూపించింది. కలెక్షన్స్ 1300 crores అనేది కలెక్ట్ చేయడము. దాంట్లో మీకు తెలిసిందే చాలామంది కెరియర్ అయిపోయింది అన్న టైంలో కూడా లేపిన క్యారెక్టర్స్ కూడా చాలా ఉన్నాయి సినిమాలో. అలా కెరియర్ ఇప్పుడు వేరే లెవెల్గా ఉన్నారు. ఇక దురేందర్ 2 కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ అండి. ఓకే, రియల్ స్టోరీ అయినా కొంచెం ఫ్రిక్షనల్గా యాడ్ చేయడం ఇవన్నీ చేసినారు, కానీ చాలా లెంతీ మూవీ. అంటే ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగుంటుంది మూవీ. ఇక దాని పార్ట్ 2 కోసం బాలీవుడ్ ఇండస్ట్రీ కాదు, ప్రతి ఒక్క ఫిలిం ఇండస్ట్రీ వెయిట్ చేస్తుందండి పార్ట్ 2 కోసం. వాళ్ళు కూడా డిలే చేయకుండా పార్ట్ 1 రిలీజ్ చేసిన 3-4 monthsకి పార్ట్ 2 రిలీజ్ చేస్తారు. వాళ్ళు ముందే ఫిక్స్ అయిన డేట్ మార్చ్ 19. ఇక మధ్యలో టాక్సిక్ అనేది వచ్చిందండి, కర్ణాటక మూవీ. ఇంకా మీకు తెలిసిందే రాకింగ్ స్టార్ యష్ నుంచి రాబోతున్న 4 years తర్వాత మూవీ అండి. కేజీఎఫ్ తర్వాత మీకు తెలిసిందే కేజీఎఫ్ కూడా వేరే లెవెల్ కలెక్షన్ చేసింది, ఒక మార్క్ అనేది క్రియేట్ చేసింది యష్కి మూవీ నుంచి. ఇక అది కూడా వచ్చేసి మార్చ్ 19th రిలీజ్ అవబోతుందండి టాక్సిక్. ఇది వచ్చి దురేందర్ 2 వచ్చేసి పాన్ ఇండియా మూవీ అండి. టాక్సిక్ వచ్చేసి పాన్ వరల్డ్ మూవీ అండి. అది కర్ణాటక ప్లస్ అదర్ లాంగ్వేజెస్ ప్లస్ ఇంగ్లీష్లో కూడా డబ్ అవుతున్న మూవీ అండి. దాన్ని అవుట్ ఆఫ్లో కూడా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయినారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ మూవీని రిలీజ్ చేద్దాము అని ఫిక్స్ అయినారు. నడుస్తుంది. షేర్స్ అనేవి 21 స్టూడియోస్ ఇలాంటి ఇలాంటి పెద్ద పెద్ద స్టూడియోస్ అనేవి దాన్ని తీసుకోవడానికి డిస్కషన్ నడుస్తుంది. రిలీజ్ అవుతుంది, అవ్వదని కాదని కొంచెం డిలే పడుతుంది. ఇక మీకు తెలిసిందే బాలీవుడ్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ ఇప్పుడు వరకు ఏ మూవీ అయినా కలెక్ట్ చేస్తుందంటే అది హిందీ ఇండస్ట్రీ నుంచే అండి. అక్కడ టాక్సిక్ మూవీకి అంతగా థియేటర్స్ అని రాలేవండి. సింగిల్ స్క్రీన్లో వచ్చేసి 70% దురేందర్కి వస్తే 30% టాక్సిక్ వచ్చిందండి. చూద్దాం ఏ లెవెల్లో ఇది అవుతుందో, ఇంపాక్ట్ అవుతుందో. ఇక మల్టీ స్క్రీన్ వచ్చేసి పర్లేదండి, మల్టీ స్క్రీన్స్లో కొంచెం స్క్రీన్ కౌంట్ అనేది ఎక్కువ వచ్చింది. ఇది వచ్చేసి 42 to 45% టాక్సిక్ వచ్చింది. దురేందర్కి ఏమో 55 to 57% వరకు దురేందర్కి స్క్రీన్ షేరింగ్ వచ్చిందండి మల్టీ స్క్రీన్స్లో. ఇక తెలుగు ఇండస్ట్రీలో, తమిళ్ ఇండస్ట్రీలో, కర్ణాటక ఇండస్ట్రీలో, అట్లా సైడ్ కేరళ, మలయాళం ఈ అన్నింటిలో మ్యాక్సిమం టాక్సిక్కే వచ్చిందండి హైయెస్ట్ స్క్రీన్ కౌంట్. కానీ బాలీవుడ్డే ఈ మధ్య ప్రతి ఒక్క మూవీ బాలీవుడ్ ఉన్న కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది ప్రతి ఒక్క ఇండస్ట్రీ. అక్కడ స్క్రీన్ కౌంట్ తక్కువ రావడము, ప్లస్ 600 crores బిజినెస్ వచ్చింది టాక్సిక్ మూవీకి. 1200 crores, దాదాపు 1200 crores వరకు గ్రాస్ కలెక్షన్ చేస్తే కానీ మూవీ అనేది హిట్ కిందకి రాదు. అలా రావాలంటే హిందీ ఇండస్ట్రీలో కలెక్షన్స్ బాగా రావాలి. ఇక చూద్దాం ఏమైందో. తెలుగు ఇండస్ట్రీ మన తెలుగు సైడ్ అయితే దిల్ రాజు గారు 120 crores షేర్స్ కొనుక్కున్నారు. ఇక ఆయనే కదండి మ్యాక్సిమం డిస్ట్రిబ్యూటర్స్ ఆయన కిందే ఉంటారు. మ్యాక్సిమం స్కీమ్స్ పక్కా రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకు టాక్ అయితే 65 to 68% వరకు తెలుగు ఇండస్ట్రీలో, అదే మన టాలీవుడ్లో ఈ మూవీ స్క్రీన్స్ అని వచ్చినాయి అండి. ఇక కర్ణాటక ఆల మూవీయే, అక్కడ 80% ఈజీగా వస్తుంది స్క్రీన్ షేరింగ్. ఇక తమిళనాడులో కూడా అంతే అండి, 70 to 75% స్క్రీన్ షేరింగ్ రావచ్చు, స్క్రీన్ కౌంట్ రావచ్చు మన టాక్సిక్ మూవీకి. ఇక దురేందర్కి 20% అట్లా రావచ్చు. కర్ణాటకలో ఇటు తెలుగు ఇండస్ట్రీలో ఒక 30% వరకు రావచ్చు. ఎందుకంటే దురేందర్ 1 తెలుగులో కూడా చాలా ఇంపాక్ట్ అయింది. దురేందర్ 2 తెలుగులో కూడా వస్తుందని చెప్పి అయితే టాక్ వచ్చింది. దురేందర్ 1 తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ చాలా హిందీలో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో అనుకున్నంత కలెక్షన్స్ రాలేవని చెప్పి మళ్ళీ ఎందుకు దెబ్బతీస్తుంది. ఎందుకంటే హిందీలో రిలీజ్ అయినప్పుడు చాలామంది మన తెలుగు ఇండస్ట్రీ సైడ్ కూడా హిందీలో చూడడం జరిగింది. మళ్ళీ తెలుగులో చూస్తారా లేదా అని చెప్పి దాన్ని తెలుగు సైడ్ రిలీజ్ చేద్దామని, తెలుగు లాంగ్వేజ్ డబ్ చేసి రిలీజ్ చేద్దాము అన్న మాట అయితే వదిలేసినారు. దురేందర్ 2 అయితే తెలుగులో కూడా డబ్ అయి వస్తుందని అంటున్నారు. మళ్ళీ చూడాలి ఎంతవరకు నిజమో. ఇక చూద్దామండి ఫర్దర్. ఈ మూవీ అయితే పక్క 2 మూవీస్ పోటీగా ఉన్నాయండి. మేమైతే డేట్స్ చేంజ్ చేయమని చెప్పి ఫ్యూచర్లో చెప్పలేము. ఏమైనా కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక మూవీ చేంజ్ అయితే మ్యాక్సిమం టాక్సికే చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే దురేందర్ 2 ఎప్పటి నుంచో అనౌన్స్ చేసిన డేట్ టాక్సిక్ మధ్యలో రావడము, అనౌన్స్ చేయడము, లేదంటే ఇద్దరు కాంపిటీషన్లో ఉన్నారండి. మేము ఇద్దరం అసలు చేంజ్ చేయమే అంటున్నారు డేట్స్. చూద్దాం ఏమైతే ఫర్దర్గా దీని గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ కనిపిస్తున్నామంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తే దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.